कहाँ से आए हो? కన్వర్ యాత్ర లేదా కావడ్ యాత్ర, కన్వర్ యాత్రగా ప్రసిద్ధిగాంచిన ఒక గొప్ప పిలిగ్రిమేజ్ ఇది. నార్త్ ఇండియాలో చాలా పాపులర్. ఈ శ్రావణ మాసంలో జరిపేటువంటి ఈ పిలిగ్రిమేజ్ ఏంటంటే, దీని ప్రత్యేకత పవిత్రమైన గంగానది, పవిత్ర నదుల నుంచి నీరు తీసుకెళ్ళి తమకు ఇష్టమైనటువంటి శివాలయాల్లో, ప్రఖ్యాత శైవ క్షేత్రాల్లో వెళ్ళి శివలింగానికి అభిషేకం పూజలు చేస్తారు. సో ఈ సమయంలో ఈ యాత్రలో చాలా సుదూర ప్రాంతానికి కూడా ఈ యాత్ర వెళ్తూ ఉంటారు. హరిద్వార్కు, గంగోత్రికి ఈ పవిత్ర గంగా జలాన్ని తీసుకురావటానికి చాలా ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. సో ఈవెన్ జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఇలా అనేక రాష్ట్రాలు, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇలా చాలా రాష్ట్రాల నుంచి కూడా ఈ పవిత్ర క్షేత్రాలకు, శైవ క్షేత్రాలకు వెళ్తూ ఉంటారు. గంగానది జలాన్ని, సాధారణంగా గంగానది జలాన్ని, కొన్ని సందర్భాల్లో పవిత్ర నదీ జలాల్ని. సో ఈ యాత్ర జరిపే సమయంలో యాత్రికులు చాలా కఠినమైన నిబంధనలు, ఇప్పుడు అయ్యప్ప దీక్షలు, మన ఇతర దీక్షలాగానే కొన్ని ధార్మికమైన నిబంధనలు పాటిస్తారు. సో ఇది చాలా కాలంగా ఉన్న యాత్ర. 1980s తర్వాత చాలా ప్రముఖ యాత్రగా పేరుగాంచింది నార్త్ ఇండియాలో. 19th century నుంచి కూడా ఈ యాత్ర ఉంది. అప్పుడు కొంతమంది సన్యాసులు, సర్వసంగ పరిత్యాగులు ఈ యాత్రలో పాల్గొనేవారు. ఇప్పుడు ఇది చాలా జనబాహుల్యం పాల్గొనే యాత్రగా మారింది. ఇప్పుడు ఎందుకు ఇది వివాదమైంది అంటే, ముందు ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ ప్రాంతంలో ఈ హైవే, యాత్ర వెళ్ళేటువంటి హైవే 240 కిలోమీటర్ల దూరం ప్రాంతంలో ఉన్న అన్ని ఈటరీస్కు, అంటే రెస్టారెంట్లు, రోడ్ సైడ్ ఉన్న డాబాలు, అలాగే చిన్న చిన్న ఫుడ్ అవుట్లెట్స్, వీళ్లకు పోలీస్ యంత్రాంగం ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీ రెస్టారెంట్ ముందు కానీ, హోటల్ ముందుకు కానీ, మీరు తినుబండారాలు అమ్మేటువంటి షాప్ ముందుకు కానీ, స్వీట్ షాప్ కావచ్చు, ఈవెన్ ఒక బండి వాళ్ళకి కావచ్చు, మీ ఓనరు ఎవరు, పేరు, అలాగే మీ దగ్గర పనిచేసేవారి పేర్లను డిస్ప్లే చేయాలి. ఎందుకంటే కన్వర్ యాత్రలో పాల్గొనే యాత్రను కన్వర్యాస్ అంటారు. సో వారు కన్ఫ్యూజ్ కాకుండా, అంటే వారు కఠినమైన నిబంధనలు పాటిస్తారు కనుక, వారు అపవిత్రంగా భావించేటువంటి ఫుడ్, ఆహారాన్ని సేవించకుండా, తర్వాత అనవసరపు శాంతి భద్రతలకు ఇది కారణం కాకూడదు కనుక మేము ఈ ఇన్స్ట్రక్షన్లు ఇష్యూ చేస్తున్నాం అనేది అధికార యంత్రాంగం. ఇప్పుడు యూపీలోని ముజఫర్నగర్ తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రమంతటా కూడా ఈ కన్వర్ యాత్రలు జరిగేటువంటి రూట్లో ఈ ఇన్స్ట్రక్షన్లను ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశించారు. ఇప్పటికీ ఈ దారి పొడవునా, అంటే కన్వర్ యాత్రికులు వెళ్ళే దారి పొడవునా మీట్ షాప్స్, మాంసం దుకాణాలు మూసేయాలి అని ఆదేశించారు కూడా. సో ఎందుకంటే వీరు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఫాలో అవుతారు. చాలా అపవిత్రమైన ఆహారాన్ని పొరపాటున వాళ్ళు తీసుకోకుండా ఉండటానికి అని చెప్పారు. ఇది పెద్ద వివాదంగా మారింది. ఈ వివాదాన్ని, ఈ ఇన్స్ట్రక్షన్లను, ఈ ఆదేశాలు వాలంటరీ అని పోలీస్ అధికారులు చెప్తున్నారు. అయితే పోలీస్ అధికారులు ఇష్యూ చేసిన సూచనలు వాలంటరీగా ఉంటాయా? అవి సూచనలే కావచ్చు, కానీ అవి ఆదేశాలుగానే భావించాల్సి ఉంటుంది. అందువల్ల ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫుడ్ అపార్థీడ్, అంటే ముస్లింలను టార్గెట్ చేస్తూ, ముస్లింల ఎకనామిక్ యాక్టివిటీని టార్గెట్ చేస్తూ చేస్తున్నటువంటి ప్రయత్నము అని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అయితే ఇక్కడ మీరు చూడండి, ముందు ప్రతిపక్ష నాయకులు, ప్రముఖ పార్టీల నేతలు ఏమంటున్నారు, కాంగ్రెస్, ఆర్జేడీ, ఎంఐఎం నేతలు ఏం మాట్లాడుతున్నారో మీరు చూడండి.
ये पूरी तरीके से अव्यवहारिक कार्य है और निश्चित तौर से ये अपने जो देश के अंदर, जो अपने समाज के अंदर भाईचारे की भावनाओं को ये खराब करने का कार्य कर रहे हैं, आपस में दूरी पैदा करने का कार्य कर रहे हैं। ये निश्चित तौर से इसको तत्काल निरस्त करना चाहिए। मैं समझता हूँ कि समाज को तोड़ने वाले लोग हैं। जिस अधिकारी ने, जिसने ऐसी कार्रवाई की, उनके खिलाफ दंडात्मक कार्रवाई करनी चाहिए, उनको बर्खास्त करना चाहिए। ये इस तरह का माइंडलेस एक्सरसाइज है। क्या करना चाह रहे हैं इस देश को भाई? ये जो सेब या आम या जो फल रास्ते में बिकते हैं, वो सलमान का ये समरेश के खेत से निकल करके आया, उसके पेड़ से। इस देश के मिजाज के साथ मत खेलिए, इसको मत बर्बाद करिए। मैं समझता हूँ पूरा देश मरमाहत होना चाहिए। ऑर्डर है उत्तर प्रदेश की योगी आदित्यनाथ सरकार का, ऐसा दिख रहा है कि हिटलर की रूह उनमें समा चुकी है। ये क्रिस्टल नॉट मूवमेंट लग रहा है। हिटलर भी एक जूडन बॉयकॉट करते थे, इस तरह का बॉयकॉट हो रहा है उत्तर प्रदेश की सरकार की तरफ से। इसलिए कंडेम करते हैं कि ये संविधान के आर्टिकल 17 का वायलेशन है, जो अनटचेबिलिटी की बात करता है। तो उत्तर प्रदेश की सरकार अनटचेबिलिटी को प्रमोट कर रही है। नाम रखना और अपने रिलीजन का इजहार करना, बताना, ये आर्टिकल 21 राइट टू लाइफ का भी वायलेशन है और आर्टिकल 19 రైట్ టు లైవ్లీహుడ్ का भी ये वायलेशन है। సో ఇందులో సమర్థించే వారి వాదన, వ్యతిరేకించే వారి వాదన రెండు మీ ముందు పెడతాను. మీరే ఒక నిర్ణయానికి రండి. మీ అభిప్రాయాలకు కూడా కింద కామెంట్లలో తెలియజేయండి. అయితే భాష, సంస్కారం మాత్రం ప్రదర్శించండి. ఎందుకంటే అసభ్యంగా పవిత్ర అంశం గురించి మాట్లాడేటప్పుడైనా కనీసం అసభ్యతను వదలండి. సో అందువల్ల కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను వ్యక్తం చేయండి. దీన్ని సమర్థించే వారి వాదన ఏంటంటే, కన్వర్ యాత్ర చాలా పవిత్రమైంది. ఆ సమయంలో వారు కొన్ని కఠినమైన నిబంధనలు ఫాలో అవుతారు. సో తెలియకుండా వారు తినకూడని చోట తినే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భాల్లో మోసపూరితమైన షాపుల పేర్లకు కూడా ఉంటున్నాయి. అది శంకర్ డాబా అని పేరుంటుంది, కానీ దాని ఓనర్ కానీ అందులో పనిచేసేవారు కానీ హిందూయేతరులు ఉంటారు. శంకర్ డాబా అని పేరుంది కనుక అది హిందువులదే అనుకొని వెళ్తారు. కానీ హిందూయేతరులు వండిన వంటకాల్ని, తయారు చేసిన వంటకాల్ని ఈ పవిత్ర దీక్షా సమయంలో కన్వర్యాస్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది అనవసరమైన ఇష్యూస్గా మారుతుంది అనేది సమర్థించేవారి వాదన. ఎవరిని తినకూడదని ఆ షాప్ పేరు చూసి ముస్లింలను బాయ్కాట్ చేయమని మేము అనడం లేదు. ఎవరు ఎక్కడైనా పోవచ్చు. ఆ పేరు చూసినాక కూడా ఎవరైనా కన్వర్ యాత్రి, ఎవరైనా తీర్థయాత్రి వెళ్ళి అక్కడ భోజనం చేయాలనుకుంటే, ఆడ స్వీట్ కొనుక్కోవాలనుకుంటే, ఏదైనా తినమండాలనుకుంటే అది వారి ఇష్టం. సో పేర్లు డిస్ప్లే చేసినంత మాత్రాన ఎవరు అక్కడికి పోకూడదు అని మేము అనడం లేదు. ట్రాన్స్పరెంట్, పారదర్శకంగా ఉంటే పోవాలనుకున్న వాళ్ళు పోతారు. మేము ఫలానా మతానికి సంబంధించిన వారు తయారు చేసిన ఆహారమే తీసుకుంటామనుకున్న వారు అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. లేదు, మాకు ఎక్కడైనా మంచిదే, శాకాహారం అయితే చాలు, అది ఎవరు తయారు చేసినా మంచిదే అనుకునేవారు పేర్లతో సంబంధం లేకుండా వెళ్తారు. మేము ఎవరిని ఫోర్స్ చేయడం లేదు కదా తినద్దు తినకూడదు అని. మరి హలాల్ మీట్ అనే హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని ముస్లింలే తయారు చేస్తారు కదా. మరి అప్పుడు లేని సెక్యులర్ వాదన ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేది ఈ కన్వర్ యాత్ర జరిగే ప్రాంతంలో ఈటరీస్, తినుబండారాలు అమ్మే షాపులు, రెస్టారెంట్లు, హోటళ్ళు, డాబాలలో ఓనర్ పేరు, పనిచేసే వారి పేరు డిస్ప్లే చేయాలి అనే నిబంధనను సమర్థించేవారు చెప్తున్నారు. ఈ యాత్ర జరిగే సందర్భంలో చాలామంది హిందూ రెస్టారెంట్లు, హోటళ్ళు, షాపుల వాళ్ళకి కూడా ఈ సమయంలో హిందూయేతర, ముఖ్యంగా ముస్లిం ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళని తాత్కాలికంగా తీసివేస్తారట కూడా. ఎందుకంటే కన్వర్ యాత్రిలకు అభ్యంతరం వస్తుందేమోనని. ఇప్పటికే జరుగుతుంది. ఇప్పుడు ఏకంగా ఈ పేర్లు డిస్ప్లే చేయాలి అన్నప్పుడు క్లియర్గా ఇది ఒక మతాన్ని టార్గెట్ చేసేది అని విమర్శకుల వాదన. సమర్థించే వారి వాదన చెప్పాను. ఇక విమర్శించే వారి వాదన ఏంటంటే, మొదటి వాదన
ఇది రాజ్యాంగం అంగీకరిస్తుందా? మతం పేరిట ఈ వివక్ష చూపడాన్ని రాజ్యాంగం అంగీకరిస్తుందా? రేపు ఇది ఎక్కడి దాకైనా వెళ్ళవచ్చు. ఇది మతాంతర మతాంతర ప్రజలు మా మతం కాని వారు తయారు చేసిన ఆహారం తీసుకోవద్దు అన్న నిబంధనే కాదు, మా కులం వారు వండిన ఆహారాన్ని తీసుకోవడం కూడా తినకూడదు అన్న భావన కూడా సమాజంలో చాలా బలంగా ఉంది. ముఖ్యంగా బడుగు కులాలు, అణగారిన కులాలు తయారు చేసిన ఆహారాన్ని అగ్ర కులాల వారు అంగీకరించారు. మనం చాలా చోట్ల కుల వివక్ష పేరిట 2 గ్లాసుల పద్ధతి ఇది కూడా మనం చూసాం. అసలు దేవాలయాల్లోకి కూడా దళితుల్ని ఎలో చేయనిది చూసాం. రేపు అసలు మీ కులాన్ని కూడా రాయాలి, ఎందుకంటే మేము అగ్రకులానికి చెందిన వారం, మేము కింది కులాల వారు తయారు చేసిన ఆహారం మేము తినము, అందువల్ల మేము ఈ యాత్రకు పోతున్నాం కనుక ఈ యాత్ర రూట్ వెంబడి ఎవరైనా దళితులు తయారు చేసిన ఆహారాన్ని తిని మేము అపవిత్రం కాదలుచుకోలేదు, అందువల్ల మీరు ఏ కులమో కూడా మెన్షన్ చేయాలని రేపు నిబంధన వస్తే ఏంటి పరిస్థితి? ఎందుకంటే ఇది ఏది మన దేశంలో ఉన్న అలవాటే కదా. చాలామంది కొన్ని అగ్రకులాల్లో తమ కులం వారు మినహా ఇంకెవరి ఆహారాన్ని కూడా ముట్టుకోరు. అయితే సాధారణంగా యాత్రలకు పోయినప్పుడు అంతటా తినేస్తారు, కానీ ఇంట్లో ఉంటే మాత్రం ఆ ఖచ్చితమైన నిబంధనలు పాటిస్తూ ఉంటారు. మరి రేపు కులం విషయంలో ఇది పాటిస్తే ఇది ఏ రకమైన పరిణామాలకు దారితీస్తుంది? ఎందుకంటే అపవిత్రత అనే అంశం వస్తే, ఆహార పవిత్రత అనే అంశం వస్తే అది మతం దగ్గరే ఆగాలని లేదు, అది కులం దగ్గర కూడా ఆగచ్చు. కులమే కాదు, ఇంకా ఇతర రకాల ప్రెజుడిసెస్ కూడా ఉంటాయి. భర్త చనిపోయిన స్త్రీ వండకూడదు, లేదు స్త్రీ ఒక పర్టికులర్ పీరియడ్లో వండకూడదు, ఇలాంటి నిబంధనలకు కూడా కొంతమంది ఆచారాలు పాటిస్తూ ఉంటారు. సో అందువల్ల ఇలాంటివి పోతే ఎక్కడి దాకా వెళ్ళే ప్రమాదం ఉంది. ఇది మరింత ప్రమాదకరం కాదా? ఇది ఒక ఫుడ్ అన్టచబిలిటీ, ఆహార అంటరానితనాన్ని పాటించడం కాదా? శాకాహారము మాంసాహారము అనేది వేరువేరుగా ఉండాలి. శాకాహారం మాత్రమే భోజనం చేసేవారు పొరపాటున కూడా అక్కడ మాంసాహారం అమ్మకూడదు. ఎవరైనా మోసం చేస్తే తప్పు క్లియర్గా రాయాలి, వెజిటేరియనా నాన్ వెజిటేరియనా లేకుంటే రెండూ ఉంటాయా అని. ఈ డిమాండ్ పెట్టవచ్చు, ఎందుకంటే టైప్ ఆఫ్ ఫుడ్ విషయంలో ట్రాన్స్పరెంట్గా ఉండొచ్చు, ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ఫుడ్ కనుకది. కానీ ఎవరు తయారు చేయాలి అంటే ఒక దళిత ఓనరు వర్కరు వెజిటేరియన్ ఫుడ్ తయారు చేస్తే రేపు వద్దంటారా? ఒక ముస్లిం వెజిటేరియన్ ఫుడ్ తయారు చేస్తే దాన్ని వద్దనగలమా? ఇది రేపు ఏ దీక్షలకైనా రావచ్చు, ఇది ఒక్క దగ్గర ఆగే అవకాశం లేదు. రేపు మరే ఇతర ఇప్పుడు వినాయక నిమజ్జనం జరుగుతుంది, ఆ దారి పొడవునా మీ మతం ఏదో మీ పేరు మెన్షన్ చేయండి అని అన్నారనుకోండి, కొన్నిసార్లు మత కలహాలప్పుడు టార్గెటెడ్ దాడులకు కూడా ఇది కారణమవుతుంది. జర్మనీలో యూదులు షాప్స్ ముందు, వారి బిజినెసెస్ ముందు మీ పేర్లు రాయాలి అన్న నిబంధన హిట్లర్ కాలంలో వస్తే వాళ్ళు టార్గెట్ అయ్యి యూదుల ఎకనామిక్ బాయ్కాట్ కావడమే కాదు, యూదుల పైన దాడులకు కూడా అది కారణమైంది. ఎందుకంటే ఈజీలీ ఐడెంటిఫైబుల్ ఆ షాపు ఎవరిది అని. ఇది మరింత ప్రమాదకరంగా పరిణమించదా అనేది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు చెప్తున్నవారు. సో ఇవాళ చాలా చోట్ల మనం చూస్తాం, అయ్యప్ప దీక్షలు జరుగుతున్న సమయంలో కేవలం అయ్యప్పలకు మాత్రమే ఆహారాన్ని వడ్డించేటువంటి రెస్టారెంట్లు వస్తాయి. అక్కడ కులము మతంతో సంబంధం లేదు, కానీ ఆ ఆహారం వండేవారు వారు కూడా అయ్యప్ప దీక్షా నియమాలను పాటిస్తూ వండుతారు అని మనకు ప్రసిద్ధి. అది నమ్మకం. వాళ్ళ లోపల ఏం చేస్తున్నారా అని ఎవరైనా అడగచ్చు. సాధారణంగా అలా అపవిత్రంగా చేయరు అనే విశ్వాసం. ఎందుకంటే అందుకే అయ్యప్పల వడ్డించేవారు, తయారు చేసేవారు, ఆడ కౌంటర్ మీద కూర్చునేవారు కూడా అయ్యప్ప దీక్ష పట్టుకున్న వాళ్ళే ఉంటారు. అందుకే అయ్యప్ప దీక్షల సమయంలో ఎక్కడో ఒక చోట ఆ ఊరిలో ఎవరో ఒకరి ఇంట్లో భోజనాలు కూడా పెడతారు. అందువల్ల వాళ్ళు బయట తినాల్సిన అవసరం కూడా లేకుండా దీక్ష పట్టిన వాళ్ళంతా అక్కడ వెళ్ళి భోజనం చేస్తారు. సో అలా కావాలంటే కన్వర్ యాత్రల కొరకే ఎవరైనా హిందూ ధార్మిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు దారి పొడవునా భోజనశాలలు పెట్టవచ్చు. ప్రత్యేకంగా కన్వర్ యాత్ర, కావడ్ యాత్రగా పిలువబడే ఈ పవిత్ర యాత్రలో పాల్గొనే వారికి
ఉద్దేశించిన నియమాలకు అనుగుణంగా వండిన తయారు చేసిన తినుబండారాల ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఒక సాధారణమైనటువంటి షాప్స్లో, రెస్టారెంట్లో, డాబాల్లో మీరు పేర్లు మెన్షన్ చేయడం కరెక్టా? రేపు ఇంకొక ఛాలెంజ్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు పేర్లు మెన్షన్ చేస్తారు, ముస్లిం పేర్లు అయితే ఐడెంటిఫైబుల్, కానీ క్రిస్టియన్ పేర్లు చాలామంది పేర్లు ఐడెంటిఫైబుల్ కూడా కాదు. ప్రకాష్ అన్న పేరు హిందూకు ఉండొచ్చు, ముస్లింకు ఉండొచ్చు. సో ఆ పేరు ఎవరికైనా ఉండొచ్చు, ఒక్క వారికే ఉండాలని రూల్ ఏం లేదు. సో ముఖ్యంగా ప్రొటెస్టెంట్ క్రిస్టియన్స్ నేమ్స్ హిందూ నేమ్స్ దాదాపు ఒకే రకంగా ఉంటాయి. కొన్ని చోట్ల ఈవెన్ హిందూస్ కూడా హుస్సేన్ అని ఇలాంటి ముస్లిం పేర్లకు కూడా నమ్మకాలతో పోతూ ఉంటారు. దర్గాలకు హిందువులు పోయేటువంటి అలవాటు కూడా ఉంది. సో అందువల్ల ఇది లేని వివాదాన్ని తీసుకొస్తుంది. ఇంతవరకు లేని ఈ సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? కన్వర్ యాత్ర ఇలా కొత్తగా స్టార్ట్ అయింది కాదు, చాలా ఏళ్ళుగా చాలా పాపులర్ యాత్ర. ఇది నార్త్ ఇండియా మొత్తంలో కూడా ఈ కాలంలో చాలా పాపులర్ యాత్ర. మరి ఎవరు ఎక్కడ ఇంతవరకు అబ్జెక్షన్ చెప్పలేదు కదా, ఇంతవరకు ఇష్యూ కాలేదు కదా. ఇప్పుడు ఇది ఇప్పుడే ఎందుకు వివాదమైంది? నిజంగానే కన్వర్ యాత్రికులు మేము అపవిత్ర ఆహారాన్ని సేవిస్తున్నామనే భావనలో కనుక ఉంటే ఈ డిమాండ్ ఎప్పుడో రావాలి, మరి రాలేదు కదా. ఇప్పుడే ఎందుకు తెస్తున్నారంటే దీన్ని రాజకీయపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి తెస్తున్నారన్నది విమర్శకుల వాదన. నేను సమర్థించే వారి వాదన మీ ముందు పెట్టాను, విమర్శించే వారి వాదన మీ ముందు పెట్టాను. మీ అభిప్రాయాలకు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. బట్ కండిషన్ ఏంటంటే మీ అభిప్రాయాన్ని ఒక పద్ధతి ప్రకారం సభ్యతా సంస్కారాలతో తెలియజేయమని విజ్ఞప్తి.